కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు చేశారు. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపుతో పాటు వృద్ధులకు కూడా పన్ను రిటర్న్ దాఖలులో మినహాయింపు ఇచ్చారు. ఇదేగాక దేశంలోని అన్నదాతలకు పెద్ద బహుమతి అందించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు తక్కువ సమయంలో రుణ సౌకర్యం లభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయం సంబంధిత పనుల కోసం రైతులకు సకాలంలో తగిన రుణాలు అందించడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ప్రారంభించారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై పొందిన రుణంపై సాలీనా వడ్డీ 7% అయినప్పటికీ మీరు ఏడాదిలోగా రుణం చెల్లించినట్లయితే 3% వడ్డీ రాయితీ లభిస్తుంది. బడ్జెట్ ప్రకటనతో రుణగ్రహీత రైతులు, రుణాలు ఇచ్చే స్వావలంబన కలిగిన రైతులు, మౌఖిక కౌలుదారులు, వాటా పంట రైతులు అర్హులైన కేటగిరీ కిందకు వస్తారు. ఇది కాకుండా ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, జిఎల్జి అంటే జాయింట్ లయబిలిటీ గ్రూప్, ఇందులో అద్దెదారులు, షేర్ క్రాపర్లు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయి. రైతులు క్రెడిట్ కార్డుల ద్వారా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందవచ్చు. ఇందులో క్రెడిట్ కార్డ్ పాత్ర కీలకం అవుతుంది. పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనాలు అందుతాయి. ఈ పథకాన్ని 1998లో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్ ప్రారంభించాయి. దీనికి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని పేరు పెట్టారు. ఈ కార్డు ప్రయోజనం రైతులకే కాకుండా మత్స్యకారులు లేదా పశువుల కాపరులకు కూడా అందుబాటులో ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందాలనుకుంటే మీ దగ్గరలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులను సంప్రదించాలి. ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ వివరాలు అందించాలి. అలాగే భూమి పత్రాలతో పాటు బ్యాంకు దరఖాస్తు పత్రాలను జతచేసి కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు.